వెల్కమ్ టు తీన్ మా టాకీస్ యూట్యూబ్ ఛానల్. వచ్చేసిన మళ్ళొక చిన్ననాటి జ్ఞాపకంతో మీ ముందుకు వచ్చేసిన. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడు చిన్ననాటి జ్ఞాపకం చేసిన షార్ట్ లోనే కదా, ఈసారి మాత్రం ఒక కొత్త ఐడియాతో ఈ చిన్ననాటి జ్ఞాపకాన్ని, ఈ మధురమైన తీపి జ్ఞాపకాన్ని మన వ్యూవర్స్ తో షేర్ చేసుకుంటూ వీడియో తీయబోతున్నా. గదెక్కడ అంటే మన మండే మార్కెట్ సంగారెడ్డిలో. ఈ వీడియోని ఎండింగ్ వరకు తప్పకుండా చూడండి. కొత్తగా చేయబోతున్న చిన్ననాటి జ్ఞాపకం అన్నా కదా, గదేందంటే మనం చిన్నగా ఉన్నప్పుడు ఈ చింతగింజలను పొయ్యిలో కాల్చుకొని తింటే మస్తు కమ్మగుంటుండే కదా. ఎప్పుడు నేనే తింటున్నా కదా, గందుకే ఈ రోజు మాత్రం మన వ్యూవర్స్ కి, మన సబ్స్క్రైబర్స్ కి గివి తినబెట్టబోతున్నా. ఆల్ ఈజ్ వెల్ అందరికి. ఈ రోజు అయితే వీడియో కోసం ఈ జామకాయ ఆకులు తెంపకరానికి అయితే పోయినాము. అట్లయితే ఈ జామకాయ చెట్టు ఉన్న వాళ్ళు మన సబ్స్క్రైబర్స్. అట్లయితే వాళ్ళు మంచిగా తెంపించిర్రు, ఫ్రెష్ ఆకులు తెంపించిర్రు. వాళ్ళకి థ్యాంక్ యూ. ఇగో గీ చింతపండు జామాకులో పెట్టి ఉప్పు కారం కలిపి గదే జామాకు పాన్ అనుకుంటూ ఆడుకుంటూ తింటే సూపర్ ఉంటుండే. గిదే జామాకు చింతపండు కాల్చిన చింతగింజ మన వ్యూవర్స్ కి, సబ్స్క్రైబర్స్ కి తినిపిస్తూ వీడియో తీయబోతున్నా. అయ్యో, కాల్చిన చింతగింజలు ఎట్లున్నాయో తిని చూపియలే కదా. మస్తు కమ్మగున్నాయి, కానీ మస్తు గట్టిగా కూడా ఉంటాయి. ఇగో కొంతమంది హార్ట్ ఇష్టం ఉండదు కదా, గాలు గి చక్కెర వేసుకొని కూడా తింటుండే. చూద్దాం మన వ్యూవర్స్ ఎందరో, సబ్స్క్రైబర్స్ ఎందరో. లెట్స్ గో. అవును, మనం ఈ చిన్ననాటి జ్ఞాపకాన్ని ఇంత కొత్తగా ఆలోచించినాం కదా, వర్కౌట్ అవుతుందంటారా? చూద్దాం. అది మీ చేతుల్లోనే ఉంది. ఈ వీడియో గనక మంచి రెస్పాండ్ వస్తే ఇంకొక సరికొత్త చిన్ననాటి జ్ఞాపకం గాని, ఫుడ్ గాని డొనేషన్ చేస్తూ ఇలాంటి ఫుల్ వీడియోలతోనే మీ ముందుంటాం. ఇక మనం చిన్ననాటి జ్ఞాపకాలు అయితే సిద్ధం. ఇక మనం వీడియో తీస్తుంది మార్కెట్ లో కదా, మనకు కావాల్సింది ఇంకొక వస్తువు ఏంది? ఇగో టేబుల్. కెమెరా బ్యాగ్ లోనే సీసాలన్నీ సేఫ్ ఉంటాయి కదా, గందుకే కెమెరా బ్యాగ్ లోనే సీసాలన్నీ పెడుతుంది. ఇక చలో, ఇక మన చిన్ననాటి జ్ఞాపకం ప్రచారం చెయ్యాలి కదా. ఇగో మైక్ లా తీన్మా టాకీస్ చిన్ననాటి జ్ఞాపకం 1 రూపీ అంటూ రికార్డ్ చేస్తా. తీన్మా టాకీస్ జామాకు చింతపండు కాల్చిన చింతగింజ 1 రూపీ 1 రూపీ 1 రూపీ. ఇప్పుడు మైక్ సౌండ్ పెడదాం, పబ్లిక్ రియాక్షన్ ఎట్లుందో చూద్దాం. మన వాళ్ళకి అందరు తెలుసు కదా, చిన్న ఉన్నప్పుడు చేసిన వాళ్ళందరికీ అట్లనే వాళ్ళకి ఇచ్చుకుంటా చేద్దామని ఇట్లా మార్కెట్లోకి వచ్చిన వీడియో తీసుకుంటా. అదే తిన్నావా ఇలాంటి చిన్న ఉన్నప్పుడు? చిన్నగిజ తింటావా? తిను. ఎట్లుంది చెప్పు వాళ్ళకి తిని. అప్పుడు తింటాం కదా, బాగుందా? అప్పుడు అది కూడా తినేటోళ్ళు. ఏది జామాకుల ఇక పెట్టిన అదే ఇది చింతపండు పెట్టుకొని బాగా ఇష్టంగా తినేటోళ్ళు. అదే అందుకనే ఇట్లా పబ్లిక్ లోకి వచ్చిన వాళ్ళ చెప్పనీకి, గుర్తు చేయడానికి. ఆల్రెడీ చేస్తాను నేను తినమాట చిన్న అన్ని. మనం జిందతి కిస్మత్ ఆకుతోని గ్లాసులు చిన్న ఉంటాయి కదా, చిన్న గ్లాసులు, అది ఒక దాంట్లో ఒకటి పెట్టి చేస్తుంటే మళ్ళీ సర్కార్ చెట్టు గుర్రాలు గుర్తుందా? ఆ పురుగులు గుర్రాలు సర్కార్ చెట్టు ఆడుతుండే, గుర్రాలు అని ఆడుతుండే. అట్లా అన్ని గుర్తు చేస్తా అనమాట. నేనే వీడియోలో కనిపిస్తున్నా, మన వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ తో కూడా తీసి చేయాలని ఇట్లా బయటకు వచ్చి ఇట్లా చేస్తున్నా. ఎట్లుందో చూసి చెప్పు. అప్పుడంతా లేదా? తినచ్చు. చిన్న ఉన్నప్పుడు నువ్వు చింతగింజ కాల్చుకొని తిన్నావా తారా? తిన్నాం కదా. మళ్ళా జామాకుల చింతపండు పెట్టుకొని తిన్నాం కదా, తిన్నామా? జామాకులు ఇన్లే. అయితే అట్లా నేను యూట్యూబ్లో చిన్ననాటి వీడియోలే చేస్తా ఎక్కువ. నేను ఒక్కదానే చేస్తా కదా, అట్లా అని చెప్పేసి మనోళ్ళతో కూడా వేద్దామని బయటకు వచ్చినాం అనమాట. ఇట్లా తింటావా చిన్నగింజ? తినవా? ఇప్పుడు వద్దిగా పొద్దుమీకి గుడాలు బజ్జీలు ఉండాలి, మనకి.
కా? అంతేనా ఇప్పుడు తింటే గట్లా తీసుకో వేసుకొని ఆ, నమ్ముతాం పొద్దున్న దాకా చేనుకోండి దంగుతుందా అప్పటిదాకా ఇప్పుడు తగ్గుతా అది ఇప్పుడు దంగదు అప్పుడే దంగుతుంది మెల్లగా కొరుకుంటా పోతాం సన్నమే నాని నాని దంగుతుంది నాని తగ్గుతా అట్లా తిన్నాదని తెలుసు కానీ ఆ, ఇప్పుడు ఓపిక లేదుగా ఒట్టి వదిలేసుకున్నారు ఆ, ఒట్టి పండు కొనుక్కొని ఆ, వాళ్ళు కమ్ముతున్నారు ఇద్దరు ఉన్నటువంటి కమ్ముతున్నారు ఆ, వేస్తలేరు అవును కాలుస్తుంటే పొయ్యిలా వానకాలంలో వేస్తారు పొయ్యిలో కాలుస్తుంది ఎన్ని బుక్కుతుంది చారడు ఇంకా ఒక్కటి కాదు మనం చిన్నగా ఉన్నాక చారడు బుక్కుతుంది జేబులలో పోసుకుని అవునవును అందుకే ఇట్లా గుర్తు చేయడానికి మళ్ళీ పబ్లిక్ లోకి వచ్చిన ఇప్పుడు ఇంటనే రాస్తుంది ఆ, అవును అప్పుడు ఎక్కువ ఎక్కువ వీళ్ళకి తెలియదంటారు అన్ని ఈ పిల్లలకి అందుకే మనం కొంచెం గిట్ల కూడా వేస్తామని తిన గుర్తు చేయాలి కదా అందుకే గుర్తు చేస్తున్నా చలి పెడుతున్నా చలి పెడితే ఈ బుక్కే నా గరం అవుతుంది ఇక మా దగ్గర మా ఫ్రెండ్ వాళ్ళ అత్తుంది ఒక ఆమె ఏం చేసేదాన్ని తెలుసా చింతగింజలు ఉడకబెట్టుకొని తింటదంట ఆమె 100 సంవత్సరాలు ఉంది కానీ ఏ కోడలు కొడుకు కాశించకుండా ఒక్కతే వంట చేసుకుని మళ్ళీ తింటదంట ఇప్పుడు మా ఊర్లో మా ఫ్రెండ్ తీసుకో చూసా నా బాగున్నాయా మరి తీసుకుని పాప తినిపించావా మన సబ్స్క్రైబర్ తినిపించాలి ఇగో చింతపండు నేను చిన్నటి జ్ఞాపకాలు చేస్తా కదా అయితే ఎప్పుడు మన వీడియోలో నేనే చేస్తున్నా అని మన పబ్లిక్ తో మన వ్యూవర్స్ తో కూడా చేయాలని ఇట్లా మార్కెట్ లోకి వచ్చిన అనమాట తింటావా చక్కెర అడిగిన వాళ్ళకి చక్కెర మనలో కూడా గుర్తు చేయడానికే వచ్చినాం ఆంటీ వాళ్ళు వచ్చింది అయితే మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది చిన్నగా ఉన్నప్పుడు మనం ఏమేమి చేసినాం అన్ని నేను వీడియోస్ లలో వేస్తా అయితే మంచి మంచి కామెంట్స్ చేస్తారు అందరూ ఒకసారి పబ్లిక్ లోకి వచ్చి వాళ్ళతో కూడా వేస్తే ఎట్లుంటుందని ఇట్లా బయటకు వచ్చినాం అంటే చిన్న ఉన్నప్పుడు చింతగింజలు తిన్నాం కదా తింటావా తినుకుంటా వీడియోకి చెప్పు ఎట్లుంది చెప్పాలి మనం ఇట్లా కూడా తిన్నాం కదా అది చెప్పండి మీరు తినలే తిన్నాం చింతగింజలు చిన్నప్పటి నుంచి ఇది ఎముకలకు ఆరోగ్యానికి మెదడుకు అన్నిటికీ మంచిది అదే ఇట్లా మళ్ళా ఇది కూడా తిన్నాం కదా ఇట్లా చింతపండు ఆకుల చింతపండు పెట్టుకొని ఆకుల జామాకుల అదే ఒకసారి తినకండి ఓకే డన్ తింటా పైసలు కాదు ఉత్తగా మనం చిన్న ఉన్నప్పుడు ఇట్లా తిన్నాం కదా అయితే ఇట్లా తిన్నాము మళ్ళీ ఒకసారి మన వీడియోలో పెట్టనీకే నేను చిన్ననాటి జ్ఞాపకాలు చేస్తా తిన్న వీడియోలో పెట్టనీకే ఇట్లా పెట్టి మీకు ఇస్తూ వీడియో తీసుకొని యూట్యూబ్ లో పెడదామని వచ్చినాం సూపర్ తీసుకురా వీడియో తీసుకున్నా తిని టేస్ట్ చెప్పు చిన్నగా చేయలేనా ఇక తిని చెప్పు మనం తిన్నాయి అందుకే గుర్తు చేయడానికి మళ్ళీ మన యూట్యూబ్ లో పెట్టడానికి ఎట్లా మేము అట్లా ఎలాగని ఇట్లా అట్లా చేసినాం ఇంకొక అక్క తీసుకో థ్యాంక్ యూ ఇదొకటి అన్నా काके टेस्ट कैसा है बोलो మీకు తెలుసా మేము ఇట్లా తిన్నామని ఈ చిన్నకి మీరు ఇట్లా కాల్చుకొని తింటారా ఇప్పుడు తెలుసా నీకు టేస్ట్ చూసి చెప్తావా నీకు మెత్తగా ఇస్తా మంచి ఇగో తిని చెప్పు కెమెరాకి ఎట్లుందో నువ్వు వీడియోలో వస్తావు గట్టిగా ఉందా ఇక ఈ చింతపండు తినవా తినా చెప్పు మంచిగా టేస్ట్ ఉంది అయితే మనం చిన్న ఉన్నప్పుడు ఇట్లా జామాకులా ఉప్పు కారం పెట్టుకొని తిన్నాం కదా తిన్నామా తిన్నాం మళ్ళీ ఇట్లా చిన్న గింజలు కాల్చుకొని తిన్నాం కదా వీడియోలో గిట్లా కూడా తిన్నామని చెప్పనీక మళ్ళీ ఇట్లా మన మార్కెట్ అయితే తెలుసు అని వచ్చిన నీకు ఇయ్యాలా నువ్వు చిన్న గింజ తిను
చిన్న ఉన్నప్పుడు గిట్లా కూడా తిన్నాం కదా, ఒకసారి మనం కూడా ఇట్లా తిన్నామని గుర్తు చేయనీకే ఇట్లా నీకు వచ్చిన. నీకు ఇష్టమా ముందు ఎప్పుడైనా తిన్నా? ఎవరు చెప్పింది నీకు? మీ అమ్మ చెప్పిందా? మీ అత్తనా? మళ్ళీ టేస్ట్ చూసి చెప్పాలి ఎట్లుందో. తిను. గిట్లా తిన్నాం కదా చింతపండులా వేసుకొని. మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, నేను చిన్ననాటి జ్ఞాపకాలు అన్నీ వేస్తా. మనము చిన్న ఉన్నప్పుడు ఇవి తిన్నాం కదా అన్న, ఇప్పుడు ఫోన్లతోనే ఆటలు ఆడుతారు కానీ మనమైతే ఇట్లా చిన్న ఉన్నప్పుడు జామాకు ఇవి కట్టుకొని తిన్నాం కదా. నేను అన్ని చిన్ననాటి జ్ఞాపకాలు వేస్తాను అనమాట. అయితే వీడియోలో నేను ఒక్కదానే చేస్తున్నా, మనలతో కూడా వేద్దామని చెప్పేసి ఇట్లా తీసుకొని వీడియో తీసుకుందాం మన వాళ్ళతోనే ఇట్లా వచ్చినాం. ఇక కాల్చిన చింతగింజ. పైసలు లేవు మరి ఏం చేయాలి, గిట్లనన్ను నమ్ముకుందామని వచ్చిన. పైసలు లేవు మరి ఏం చేయాలి, గిట్లనన్ను నమ్ముకుందామని వచ్చిన. మీరు ఎవరు ఇస్తలేదు అప్పిమంటే. అయితే చిన్ననాటి జ్ఞాపకం నేనే చేస్తున్నా కదా, మన వాళ్ళతో మన వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ తో కూడా వేద్దామని చెప్పేసి ఇట్లా బయటకు వచ్చిన. 1000 రూపాయలకు ఒకటి. ఫస్ట్ అయితే నువ్వు తిన్నా చిన్న ఉన్నప్పుడు ఇట్లా మన వీడియోలో వస్తా తిన్నావు. నువ్వు తిన్నావా? మీ అమ్మ చెప్పలేదు అయితే నీకు? మీ అమ్మ చెప్పలేదు అయితే నీకు? అట్లా వీళ్ళకి మీకు తెలియదనే మీకు తినబెట్ట నీకు ఇంకొచ్చిన. ఇగో అవి ఏం చేస్తావు? నువ్వు తిన్నావా అట్లా? తిని ఎట్లుంది? సూపర్ ఉన్నది. చింతగింజ కూడా తిన్నావా? తిన్నావా చింతగింజ నాన్న? తిన్నావా? నువ్వు తిన్నావా? అందుకే మన వ్యూవర్స్ తోని మన సబ్స్క్రైబర్స్ తోని కూడా ఇవి వేసి వాళ్ళకి గుర్తు చేసుకుంటా చేద్దామని. చాలా మంది మంచి చేస్తున్నావు అట్లా చేస్తారనమాట. అందుకనే వాళ్ళు కూడా తినిపించుకుంటూ ఒకసారి వాళ్ళతో డైరెక్ట్ చేద్దామని ఈ రోజు ఇట్లా లైవ్ లో ఇట్లా వచ్చిన అనమాట. పెట్టి అలా తింటా తినలే. అయితే చింతగింజ కాల్చుకొని కూడా తినలే. తింటావా? అదే తినుకుంటే చెప్పు మరి ఇదన్నా. ఏంది? ఏం కాదు అయ్యో, మనం దేనికి భయపడద్దు, మన వర్క్ మనం చేసుకోవాలి. అట్లా అనుకోవద్దు, ఎవరికో భయపడేది. మనం చేసే తప్పు పని అయితే భయపడాలి. అంతేనా? కరెక్టా? నాకైతే అట్లనే ఉంటుంది. అంతే కదా, నేను అట్లా అదే ఫాలో అవుతా. మనం తప్పు పని చేయకుండా మంచి బతకాలి అంతే. చూడ టేస్ట్ చూసి చెప్పి రివ్యూ అంతే రావాలి కదా మరి. అయితే చిన్న ఉన్నప్పుడు గ్లాసులు ఉంటాయి చూసి అది తెలుసు మరి గ్లాసులు. అవి ఒక దాంట్లో ఒకటి పెట్టి చేసిన మస్తు మంది చూసిరు, కోట్ల మంది చూసిరు. అక్క మన మళ్ళీ గుర్తు చేస్తున్నందుకు థ్యాంక్స్ అట్లా రివ్యూ అన్నీ చెప్పారు అనమాట. అట్లని ఒకసారి నేను ఒక్కదానే కాకుండా నిజంగా రియాక్షన్ తీసుకుందాము అని చెప్పేసి ఇట్లా పబ్లిక్లో చేసినాం అనమాట. తిన్మార్ టాకీస్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, చింతపండు ఇది తిన్నారా? చింతపండు జామాకు తిన్నారా చిన్న ఉన్నప్పుడు? అది కూడా మన ఛానల్ తరఫు నుంచి చిన్ననాటి జ్ఞాపకం గిఫ్ట్. జామాకు చిన్న ఉన్నప్పుడు మనం జామాకులు పెట్టుకొని తిన్నాం కదా ఇట్లా. నేను ఒక్కదానే చిన్ననాటి జ్ఞాపకాలు చేస్తున్నాను, మన వాళ్ళతో చేద్దామని ఇట్లా పబ్లిక్లోకి వచ్చిన. మీ రియాక్షన్ తీసుకుందామని. ఉత్తర తినాలి, నేను ఇష్టం మీరు తినాలి, ఎట్లుందో చెప్పాలి. మనం చిన్న ఉన్నప్పుడు ఇట్లా చేసినామని వీడియోలో చెప్పాలి. నేను ఆల్రెడీ చెప్తా. साल में ऐसा कर रही है ना ये वैसा हम यूट्यूब चैनल है हमको, उसमें छोटा सा क्या बोलते मेमोरीज पूरा उसमें हम बनाते, मगर पब्लिक से बनाए सो कैसा था उसका रिएक्शन करके ऐसे पब्लिक में आया. అయితే చిన్నప్పుడు మనం గిట్లా తిన్నాం కదా, గిట్లా వేసి మన వాళ్ళకు కొంతమందికి గుర్తు చేసి తినబెట్టి వీడియో తీసుకుందామని ఇట్లా వచ్చినాం యూట్యూబ్ లో. చింతగింజ తిన్నాం అంత చిన్న ఉన్నప్పుడు. ఏంటంటే నేను ఒక్కదానే వేసినా కదా మన వీడియోస్లలో. అయితే మనం గిట్లా కూడా తిన్నామని మంచి కామెంట్స్ చేస్తారు, అవునక్క మనం చేసినామని. అట్లనే పబ్లిక్ తో వాళ్ళ రివ్యూ తీసుకుంటా ఒక వీడియో చేయాలని ఇట్లా బయటకు వచ్చినాం. మన వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ అయితే ఇప్పటివరకు అన్ని ఈ చిన్ననాటి జ్ఞాపకం వాళ్ళతో షేర్ చేసుకున్నాం కదా. ఈ వీడియో మీద మంచి సపోర్ట్ వస్తే, ఈ వీడియోకి 100K లైక్స్ వస్తే తప్పకుండా మరొక సరికొత్త వీడియోతో మేము ముందుంటాం. అంటే పబ్లిక్ తోనే ఇట్లా ఫుల్ వీడియో చేస్తూ మేము ముందుంటాం. అట్లనే దాంట్లోనే మెల్లమెల్లగా ఇంక్రీజ్ అవుతూ డొనేషన్స్ కూడా స్టార్ట్ చేస్తాం. ఆల్ ఈజ్ వెల్. థ్యాంక్ యూ టు ఆల్. ఆల్ ఈజ్ వెల్ అందరికి. ఈ వీడియోని ఇంటికి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. గట్లనే ఈ వీడియోకి లైకులు కొట్టిన మన శ్రేయోభిలాషులకి థ్యాంక్ యూ సో మచ్.